విశాఖలో టీడీపీ నేత ఓమి సన్యాసరావు అదనపు కట్నం కోసం కోడలిని వేధింపులకు గురిచేస్తున్నారని, తమకు సన్యాసరావు నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోడలు రోహిణి విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభ్రత బాగ్చీని కలిశారు. ₹1,00,00,000 అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు పెడుతున్నారని కోడలు ఆరోపిస్తున్నారు. ఓమి సన్యాసరావు వలన తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, సన్యాసరావు వేధింపుల వలన మా నాన్న బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యారని, అధికార అండతో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రోహిణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరకట్న వేధింపులపై కోడలు రోహిణి ఏమంటున్నారు? మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. మహావిశాఖ నగరంలో రాష్ట్ర అధ్యక్షుడైన ఉమ్మి సన్యాసరావు తన సొంత పెద్ద కోడలైన రోహిణి జ్యోత్స్నాని కట్న వేధింపుల కోసం అయితే వేధింపులు చేస్తారంటూ ఒక ఆరోపణలు అయితే వచ్చాయి. ఆ ఆరోపణలు కాస్త నిజమవుతూ నేడు పోలీస్ కమిషనర్ సాయం కోరడానికి వచ్చారు. ఆయన మరి చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు మీకు వరకట్నం వేధింపు ఏంటి? నాకు 2021లో అక్టోబర్లోని ఉమ్మి సన్యాసరావు గారి మాజీ కార్పొరేటర్, యాదవ్ సంఘం ప్రెసిడెంట్ వాళ్ళ పెద్ద అబ్బాయితో నాకు మ్యారేజ్ అనేది జరిగిందండి. ఉమ్మి కృష్ణకాంత్ తోటి నాకు మ్యారేజ్ అనేది జరిగింది. ఈ 3 months బానే ఉన్నారు, కానీ 3 months తర్వాత నుంచి మా అత్తగారు ఇంకా బంగారం తీసుకురావాలి కదా అని చెప్పేసి కొంచెం అలా మాట్లాడుతూ ఉండేవారు. సో నేను అంత పట్టించుకోలేదు. కాకపోతే పాప పుట్టిన తర్వాత నేను చెప్పిన మాటలు వినకపోతే డైవర్స్ ఇచ్చేస్తాం అని చెప్పేసి కొంచెం బెదిరింపులు అయితే చేశారు. ఆస్తిపాస్తులు ఇచ్చేయాలి కదా, నీకేం సంబంధం అని చెప్పేసి. సరే, నేను 5th month వరకు ఉన్నాను. తర్వాత వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే కొన్ని రోజుల్లోని బీరువా విరగొట్టారండి. బీరువాకి విరగొట్టి బంగారం అనేది లాక్కున్నారు. ఇలాగా ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి మా డాడీకి మా పేరెంట్స్ తో షేర్ చేసుకుంటే అతను మెంటల్ గా అంటే ఫేక్ రూమర్స్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు క్యారెక్టర్ బ్యాక్ చేయడానికి. ఇలా మా డాడీ ఏంటంటే మనసులో పెట్టేసుకుని మెంటల్ గా డిస్టర్బ్ అయితే అయ్యారండి. బ్రెయిన్ స్ట్రోక్స్ 2 times వచ్చాయండి. ఇవన్నీ భరించలేక కొంచెం అప్పటికి కూడా ఐసీయూలో కూడా వచ్చి ఆస్తిపాస్తులు ఇచ్చేయాలని చెప్పేసి ఆవిడ అడగడం జరిగిందండి. ప్రధానంగా మీరు పోలీస్ కమిషనర్ గారు ఏ విధమైన అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాం, తర్వాత యాక్షన్ అనేది తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు అటాక్ చేస్తారని భయంతో మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. చెప్పామండి, ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే పిలుస్తాము, ఇంకా వాళ్ళు ఇదవ్వకపోతే ఇంకా యాక్షన్ అనేది తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఇప్పుడు మీరు రోహిణి గారు తల్లి వచ్చారు, మీరు పోలీస్ కమిషనర్ వచ్చారు. ఇక్కడికి వచ్చాక మీకు ఏ విధమైన న్యాయం జరుగుతుందని ఒక ఆశాభావం కలిగింది? లేదా? న్యాయం జరుగుతుందని వచ్చామండి. అందరినీ నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇక్కడ కమిషనర్ గారిని అందరినీ నమ్మి మేము వచ్చామండి. న్యాయం జరుగుతుందని వచ్చాము. ఎంతవరకు రావడానికి మాకు భయం వేసేది, మమ్మల్ని ఏం చేస్తారని. ఇప్పుడు ఏమైనా జరగచ్చు, కానీ వీళ్ళు ఆదుకుంటారని. మహిళ ఉన్నారు కదండి, మినిస్టర్ గారు ఉన్నారు కదండి, ఆవిడ మమ్మల్ని ఆదుకుంటారు. అనిత గారు, మేము ఆవిడని నమ్మి కూడా మేము ఉంటున్నామండి. మాకు రక్షణ కల్పించాలి ఆవిడ. అసలు మీరు ఎంత మొత్తం కట్నం వచ్చారు, అసలు ఏంటి, అసలు కట్నం కోసం ఎందుకు ప్రత్యేకంగా వచ్చారు? ఆడపిల్ల పుట్టాక ఎందుకు ఇంత మరీ మితిమీరిపోయారు వాళ్ళు? అసలు గతంలో ఆలోచించిన ఏమైనా మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? ఏం లేదండి. వాళ్ళకి ఏంటంటే బయటకి చెప్పేది ఒకటి, లోపల ఉండేది ఒకటి అండి. బయట ప్రజల్లో వాళ్ళందరికీ చెప్పేది ఒకటి, వాళ్ళ మనసులో ఉండేది. ఆడపిల్ల అంటే మెయిన్ వాళ్ళకి ఇష్టం ఉంటుందండి. ఆడపిల్ల పుట్టిన తర్వాత అవన్నీ బయటకు వచ్చేసాయి. అల్లుడు కృష్ణకాంత్ గతంలో మీ దగ్గర ఎలా ఉండేవారు? అసలు ఎప్పుడు మాట్లాడండి. ఇంకొకటి అండి, వాళ్ళ ఇంట్లో అంటారనమాట, అది అత్తారింటికి అల్లుడు వెళ్ళకూడదు, అత్త మామతోటి బామ్మతో అల్లుడు మాట్లాడకూడదు. అది ఆ అబ్బాయి వస్తాడు, అలా కూర్చుంటాడు, ఎదురు పెడుతుంటాడు. ఇప్పుడు అది కూడా లేదు, వెళ్ళిపోతాం అంతే. కొద్ది రోజులు ఇప్పుడు పాప పుట్టిన తర్వాత మరీ గొడవలు పెరిగిపోయి వచ్చినప్పుడల్లా గొడవే. ఆ అబ్బాయి వస్తున్నాడంటే మాకు భయం, తలుపులు వేసుకుంటాం, ఇరుగు పొరుగు చెప్పుకుంటాం. ఏమంటే అబ్బాయి వస్తున్నాడంటే కొంచెం రండి అనేసి. అంత దౌర్భాగ్యం ఉంది. అదే మీ భర్త కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చారని చెప్పి, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఐసీయూలో ఉన్నారండి. వాళ్ళ మదర్ వచ్చారండి. వచ్చి ఆస్తులు అన్నవి అతను ఉన్నప్పుడే ఇచ్చేయాలి అంటే ఆవిడ డిసైడ్ చేశారు, ఆస్తులు ఉన్నప్పుడే ఇచ్చేయాలి అనేసి. వాళ్ళకి మనుషులు కష్టాలతోటి సుఖాలతో సంబంధం లేదండి. వాళ్ళకి ఏంటంటే ఆస్తులు వచ్చేయాలి. మేము ఇచ్చిన ఆస్తులతో ఆయన
పాకెట్లు పెట్టేసి కొత్త బిజినెస్ పెడతారండి. మీరు ఇచ్చిన బంగారం మా అమ్మాయికి సంబంధం లేదు, వాళ్ళు ఉమ్మల్లో పెట్టుకుంటారండి. అయితే కూతురు మట్టుగా కోడలు మట్టుగా కొన్ని అసభ్య వ్యాఖ్యలు అయితే చేశారన్నారు, అది ఏంటంటే ఆయన పాప జాబ్ చేయటం లేదండి. కనీస అవసరాలకి 100కి 50 కూడా ఆయన ఎంతో పెద్ద మనిషి అంటారు, కానీ కనీసం 100-50 కూడా ఆయన లెక్కలేస్తారండి. ఆ 100-50 ఏంటంటే కనీస అవసరాలకు కూడా మీ అబ్బాయి లెక్కలేస్తుందంటే మా అబ్బాయి దగ్గర పడుకున్నందుకని నీకు డబ్బులు ఇవ్వాలి, అది ఆయన తత్వం. అది చూస్తున్నట్టుగైతే ఉమ్ము సన్యాసరావు అన్న రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా చలామణి అంటూ ఒక పక్క యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉండి మంచి పేరు హోదాలో ఉన్నప్పటికీ ఆయన కోడలు రోహిణిపై ఇది ఇలాగా మానవత్వం దృక్పథం లేకుండా కేవలం వరకట్ట కక్ష సాధింపే చేస్తారు, వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరుగుతుందంటూ మన నగర పోలీస్ కమిషనర్కి వచ్చారు. పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇచ్చి మరి మితిమీరిపోతే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి భరోసాగా ఇచ్చారు. మరిన్ని వార్తా వివరాల కోసం D5 న్యూస్ లో కెమెరామెన్ నానితో ఈశ్వర్ రెడ్డి, D5 న్యూస్ వైజాగ్.